గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్ది సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి చైర్మన్ గా నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సర్దార్ ఖాన్ తో పాటు పాలక మండలి సభ్యులను ప్రభుత్వం ప్రకటించగా ఆదివారం వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ గజ్వేల్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాగా ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత పాలక మండలిపై ఉందని అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు సుభాష్ చంద్రబోస్, సమీర్, గంగిశెట్టి రాజు, నక్క రాములుగౌడ్, నంకునూరి సత్యనారాయణ, బుక్కా శ్రీనివాస్, ఐత సత్యనారాయణ, చిటుకుల శివారెడ్డి, సురేష్, జానీ పాషా, ఆజ్గర్, కన్న యాదవ్, ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్లు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, హరినాథ్ గుప్తా, మహంకాళి శ్రీనివాస్ గుప్తా, డాక్టర్ వహీద్, కరుణాకర్ రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, రామగౌడ్, వెంకటస్వామి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గా వంటే నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సర్దార్ ఖాన్, వాళ్ళతో పాటు మా పాలకవర్గం అంతా కూడా నిన్ననే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మేము కోరేది ఏంటంటే మన గజ్వేల్ మార్కెట్ కమిటీకి ఒక మంచి పేరు వచ్చే విధంగా ఇక్కడ ఉన్న రైతులకు, ట్రేడర్స్కు, బిజినెస్ మ్యాన్స్ అందరికీ సేవ చేసి రాబోయే కాలంలో మంచి పేరు తెచ్చుకొని అదేవిధంగా వీళ్ళ మీద బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఇంతకు మొదలున్న చైర్మన్లు ఎవరో చేతి కింద పనిచేసినటువంటి, కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు పాలకవర్గం వాళ్ళకు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని మనం ఏ విధంగా మన మార్కెట్ కమిటీ అభివృద్ధి అవుతుంది, మనం ఏ విధంగా రైతులకు సేవ చేయగలుగుతాం, మనం ఏ విధంగా ట్రేడర్స్కు సేవ చేయగలుగుతాం, అందరినీ కూర్చుండబెట్టి ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చే విధంగా. అదేవిధంగా ఇప్పుడు ఎందుకంటే రైతులందరూ కూడా రుణ విముక్తి అయింది, రైతుల దగ్గర కూడా పైసలు ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో వాళ్ళు మంచి పంటలు పండించుకొని మంచి ధర వచ్చి మంచి బిజినెస్ అయ్యే విధంగా గజ్వేల్ పట్టణానికే కాదు మన గజ్వేల్ ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా. ఎందుకంటే మీరు చూస్తున్నారు పత్తి ఎక్కడి నుంచో బయట కాన్స్టిట్యున్సీకి కూడా ఇక్కడికి పత్తి మార్కెట్ మన గజ్వేల్లో పెద్ద మార్కెట్ ఉంది. మరి దాన్ని కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం బిజినెస్ చేసి ఇక్కడ రైతులకు సేవ చేసేతో పాటు మన మార్కెట్ కూడా పెంచుకునే విధంగా మీరు అందరూ పనిచేయాలి. మనకు అదృష్టం కొద్దీ మంచి అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా మనకు టైం ఇచ్చి మన సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికైతే రుణమాఫీ రాని రైతులుంటే కూడా వారు ఎందుకు రాలేదు, వాళ్ళకి ఏ విధంగా మనం ఆదుకోవాలి అనే ఆలోచన కూడా ఇక్కడ పాలక వర్గానికి ఉండి ఆ విధంగా సేవ చేసినాడే మన పాలక వర్గానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు పాలక వర్గంతో పాటు పార్టీకి కూడా సేవ చేసి రేపు రాబోయే కాలంలో మున్సిపల్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అభివృద్ధి కూడా గెలిపించుకునే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు పూర్తి సమయాన్ని కేటాయించి ఇక్కడ మన అగ్రికల్చర్ మార్కెట్తో పాటు పార్టీని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మీరు అందరూ కూడా ఉండాలని మేము కోరుకుంటూ మీకు అండగా ఎప్పుడు ఉంటామని మీ ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్ ఈరోజు మన ఇన్ఛార్జ్ అయిన నర్సన్న గారి సహాయ సహకారాలతో గజ్వేల్ చైర్మన్గా మన వంటేరు నరేందర్ రెడ్డి గారు ఎన్నుకోవడం విధంగా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఎంతో హర్షాతిరేకాలు అనిపిస్తున్నారు. అలాగే వైస్ చైర్మన్గా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మన మైనార్టీ నాయకులైనటువంటి సర్దార్ ఖాన్ని కూడా వైస్ చైర్మన్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వాదులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న ఈ డైరెక్టర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రకంగా శుభాభినందనలు తెలియజేస్తూ రాబో కాలంలో గజ్వేల్లో ఏ పార్టీలు లేకుండా ఈ యొక్క మార్కెట్ కమిటీ మరియు వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ ఖాన్ గారికి మరియు ఎన్నుకున్నటువంటి డైరెక్టర్లందరికీ కూడా మేమందరం కూడా కలిసి సహకారంతో గజ్వేల్లో రాబో అన్ని ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు గజ్వేల్లో ఉన్నటువంటి అన్ని మున్సిపల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నరేందర్ రెడ్డి గారికి ఒక మార్కెట్ చైర్మన్ ఎప్పటి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని నర్సన్న సహాయ సహకారంతో ఈరోజు ఈ యొక్క పార్టీ పదవులు రావడం జరిగింది. అందుకు మనం పార్టీకి రుణం తీసుకునే విధంగా మనం రాబో కాలంలో గజ్వేల్పై కాంగ్రెస్ జెండాను ఎగరాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించిన మన ప్రియతమ నాయకుడు కుంకుంట నర్సారెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున, నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎవరు ఏం చేసినా నర్సారెడ్డి గారి నాయకత్వంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం
ఎన్నుకోబడ్డది. చైర్మన్గా వెంటేరు నరేందర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్గా సర్దార్ ఖాన్, పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు.